నాకు ఫోటో దిగిరాని అడిగింది. ఏమయ్యా అది వాళ్ళని గ్లామర్, ఆల్ ఇండియా గ్లామర్. అలాంటి రామానాయుడు గారు ఒక మాట ఉన్నారు, ఆయన కలిపి రోజు వాకింగ్కి వెళ్తా ఉండేవారు కేబీఆర్ పార్క్లో. ఆయన అన్నాడు, ఈ రఘురామకృష్ణరాజు గారు కనుక నాకు ఇంకొక 10 ఏళ్ళు కనుక ముందు పరిచయం నడితే ఈ పాటికి అసలు ఎక్కడ ఉండేవాడు నేను అన్నాడు. ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు కదండి, బాగానే ఉన్నాను, కానీ అసలు వ్యాపారం అంటే ఏమిటి, ఎలా చెయ్యాలి అనే మాటలు అతని దగ్గర ఎన్నో నేర్చుకున్నాను. ఇప్పుడు రామానాయుడు గారు లాంటి వ్యక్తే అన్నాడంటే ఆయన గొప్పతనం ఏంటో ఒకసారి ఆలోచించండి. అలాగే ఈ రోజున రామ సత్యనారాయణ గారు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా కళకళలాడుతూ ఉంటుంది థియేటర్ మాత్రం. చక్కగా వస్తారు, చివరి దాకా అందరూ ఉంటారు. పాలకొల్లుకి రామ సత్యనారాయణ గారికి మీరు కూడా పాలకొల్లే కదా, పాలకొల్లు నుంచి సినిమా ఇండస్ట్రీకి కానీ నాటక రంగానికి కానీ వచ్చినంతమంది నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, కవులు కానీ, కథా రచయితలు కానీ, ఎంతోమంది ప్రొడ్యూసర్లు కానీ ఎంతోమంది వచ్చారు. అలా వచ్చిన వాళ్ళ వరస చెప్పాలంటే రేలంగి నరసరావు గారు నా పక్క వస్తే చెప్పగలుగుతారు. అన్ని పేర్లు ఉన్నాయి. అలాంటి నాకు కూడా ఒక చిన్న సంబంధం ఉందండి పాలకులతో. నేను మొట్టమొదటి వేసిన నాటకం, మొదటి ప్రదర్శన పోకల నరసింహారావు గారని మీ పాలకొల్లు రచయిత, ఆయన రాసిన రాళ్ళు రత్నాలు అనే నాటకంలో నేను హీరోగా వేశాను. పాలకొల్లులోనే మహాత్మా మైత్రి మండలి అని వాళ్ళు నాటక పోటీలు చేసేవారు ఎవరి ఇయర్. దాంట్లో మొట్టమొదటిసారిగా వేయటం, అలాగే దాసరి గారు గురువు గారు అవటం, ఆయన సినిమాలన్నింటిలో కూడా ఆయన నాకు క్యారెక్టర్స్ ఇవ్వటం, అలాగే కోడి రామకృష్ణ గారు కూడా మా బ్యానర్లో 2 సినిమాలు తీసి 2 మంచి సినిమాలు తీసి ఇవ్వటం, అన్ని రకాలు కూడా అసలు పాలకొల్లు అంటేనే అద్భుతం అనమాట. అలాంటి పాలకొల్లులో ఇక్కడ ఉన్న వాళ్ళు మీ వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీ శిష్యులు. ఇందాకెవరో అన్నారు కోడి పిల్లలు అని, మీరేనా ఉంది? మరి కోడి రామకృష్ణ గారి పిల్లలు మీరు అందరూ కూడా చాలా మంది ఉన్నారు, కోడి పిల్లలు చాలా ఉన్నాయని చెప్పారు. చాలా సంతోషం అండి. ఇందాక అందరూ చెప్పినట్టుగా అసలు ఒక్క రోజున 15 సినిమాలు, స్టార్టింగ్ ఏంటో అర్థం కాలే ఎవరికి. ఏంటి నిజంగానే చేస్తున్నారా, లేకపోతే ఏంటి ఊరిని ఆసామాషిగా ఆట పట్టిస్తున్నారా, లేకపోతే ఇవన్నీ చూపించి డబ్బులు ఎవరి దగ్గర అడ్వాన్సులు తీసుకుంటున్నారా అనేటువంటి అనుమానాలు కూడా వచ్చినాయి. చాలా గ్రాండ్గా చేశారు ఆ రోజున. మరి అన్ని సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అంటే 1 by 1 చేయండి. ఒకే ఒక రోజు చేస్తే మీ సినిమాయే క్లాష్ వస్తుంది. అందుకని ఒక నెలకు ఒకటి చూసిన సంవత్సరం టైం ఉంటుంది మీకు. చక్కగా చేసి బాగా మంచి సినిమాలు తీయాలి. మరి దాసరి నారాయణరావు గారు కానీ, కోడి రామకృష్ణ గారు కానీ, మీలాంటి స్నేహితుడు శిష్యుడు ఉండటం అనేది వాళ్ళ అదృష్టం, మీ అదృష్టం కాదు. వాళ్ళ చనిపోయినా కూడా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా దాసరి గారి పేరున, కోడి రామకృష్ణ గారి పేరు మీద కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి ఎవరూ లేరు. అది అతిశయోక్తి కాదు. ఆయన అంత గొప్ప మనిషి. ఆయన ఎప్పుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఉండే మనిషి రామ సత్యనారాయణ గారు. ఇంకా ఆయన ఆ మధ్యలో ఒక డాన్స్ చేసింది, ఒక క్యాసెట్ చూపించారు. అసలు చూస్తే నాకు ఎంత బాగా చేశారు డాన్స్ చెప్పడానికి లేదండి. అదే నిజమే. నేను అడిగాను, ఏమయ్యా ఇది నిజంగా చేసావా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా ఏంటి అనంటే లేదండి నిజంగానే చేశాడు. ఎంత బాగా చేశారు డాన్స్. అంత గొప్ప ఆర్టిస్ట్ ఆయనలో ఉన్నాడు. మంచి క్యారెక్టర్ చేస్తారు. మీరు రాబోయే రోజుల్లో గిన్నీస్ రికార్డులు చాలా వచ్చేసినాయి మీకు ఇప్పటికే. ఇంకా రావాలని తెలుగు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇష్టం ఉండదు కాదు, భారతీయ చలనచిత్రం ఇష్టం ఉండకనే కాదు, ప్రపంచ సినిమా చరిత్రలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్ తీసిన ప్రొడ్యూసర్ అవడం అంటే రామ సత్యనారాయణ గారు అని చెప్పుకునే రోజు వస్తుందని, అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.